ఎన్నికల్లో మనకుంది. రైట్. సరే అయితే ఇక 2029కి ముందే లోక్సభ ఎన్నికలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏదండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటున్నారు 1 సంవత్సరంలో మోడీ రిజైన్ చేయబోతున్నారని. ఇప్పుడు అక్కడ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది, 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, ఇంకా 3 సంవత్సరాలు ఎన్డీఏ అధికారంలో అవకాశం ఉంది, లోక్సభ కాలం ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముందే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయా అనేది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం 2029లో జరగాల్సిన లోక్సభ ఎన్నికలు ముందు జరగడానికి 70 to 80% ఛాన్స్ ఉందండి. 70 to 80% ఛాన్స్ ఉంది. అది సుమారు 2027లోనే జరిగే అవకాశం ఉంది, 1 సంవత్సరం ముందు కాదు. 2027లోనే చివరి నాటికే లోక్సభ ఎన్నికలు, 2027 సమ్మర్లో, అంటే 1 సంవత్సరంలోనే లోక్సభ ఎన్నికలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం, ఎందుకు అంటే చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుంది. 2014లో 303 సీట్లు, 2019లో 333 సీట్లు గెలుచుకుని 2024 ఎన్నికల్లో 400 సీట్లు టార్గెట్గా బీజేపీ వచ్చింది ఎన్నికల్లోకి. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఎన్నికయ్యారు, కానీ సంకీర్ణ ప్రభుత్వంలోకి 240 సీట్లకి పడిపోయింది. ఇది జీర్ణించుకోలేని విషయం బీజేపీకి. కాబట్టి నరేంద్ర మోడీ గారు, షా గారి యొక్క ఒక సంకల్పం ఏంటంటే మనందరం బీజేపీ, మోడీ గారు, షాలో అధికారంలో ఉన్నారు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఒక అవమానకరంగా భావిస్తున్నారు. అరే 2 సార్లు ఫుల్ మెజార్టీ వచ్చి మళ్ళీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం నడపడం ఏంటి, బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ మెజార్టీ ఇచ్చే మళ్ళీ వాళ్ళు పదవిలో కొత్త ఫేస్ని అనౌన్స్ చేసి బయటికి వెళ్ళాలని వాళ్ళు సంకల్పంతో ఉన్నారు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ 3వసారి పరిపాలనలో ఉన్న ఒక కసి అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది చూడండి. కాబట్టి ఇప్పుడు 2029 వరకు వెయిటింగ్ చేస్తే అప్పటికి యాంటీ ఇన్కంబెన్సీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఇవ్వరు. తర్వాత మోడీ అంటే ఇప్పుడు దాకా బాగానే ఉంది, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఏమో వ్యతిరేక ఓటు రావచ్చు, ఇప్పుడు ఎల్నీనో రావచ్చు, ఈది రావచ్చు, యుద్ధాలు. సో వ్యతిరేకం వచ్చిందనుకుంటే ఆ పరిస్థితిలో చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ముందే ఎన్నికలు మంచిగా ఉన్నప్పుడు ఎన్నికలు పెడతారు ఎవరైనా. సో అదొకటి. రెండోది ఏంటంటే ఇండీ గ్రూప్లో ఇప్పుడు రాహుల్ సారథ్యంలోని ఇండీ గ్రూప్లో ఐక్యత లేదు. ఇంకా 3 సంవత్సరాలు అయితే వాళ్ళందరూ ఒకటైపోయి చాలా ఐక్యమత్యంగా చాలా బలంగా తయారవుతారు. వాళ్ళకి ఆ టైం అయితే ఇవ్వకూడదు. అది అత్యంత ప్రధాన కారణంగా నాకు తెలుస్తుంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో 29 దాకా వెయిట్ చేసి ఇండీ గ్రూప్ అంతా ఐక్యంగా తయారయ్యి ఒక యునైటెడ్ ఫ్రంట్గా బీజేపీని ఫేస్ చేసి ఎన్డీఏని ఫేస్ చేసే అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు విచ్ఛిన్నమైపోయింది, బలహీనంగా ఉంది. కాంగ్రెస్ చూసినా, ఎన్డీఏ పార్ట్నర్ చూసినా, డిఎంకే అయినా, మమతా బెనర్జీ. ఇలాంటి టైంలో బీజేపీ ఎన్నికలకి వెళ్తే తిరుగు లేకుండా ఫుల్ మెజార్టీ వచ్చేది, బీజేపీకే ఫుల్ మెజార్టీ వద్దు. కాబట్టి నాకు తెలిసినంత వరకే, యాజ్ ఫార్ as మై assessment is concerned, these Lok Sabha elections are going to be conducted in 2027, not in 2029. షెడ్యూల్ ప్రకారం 2029లో కాకుండా 2027 ఈ సమ్మర్లోనే లోక్సభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దానికి అనుకూలంగానే దీనికి ఇలా పావులు కదిపిద్దనే బీజేపీ, ఎన్డీఏలు ఇప్పుడే రాహుల్ దాన్ని ప్రచారాన్ని ఎక్కువ చేయడం చూస్తున్నాం. ఇండీ గ్రూపుల యాప్ ఇవన్నీ కూడా ఒక వాళ్ళు కూడా ఎక్కువ పర్యటనలు ఇవి చేయడం మనం చూస్తున్నాం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో 2027లోనే లోక్సభ నాకు తెలిసినంత వరకు 70 to 80% రాబోతున్నాయండి. రైట్ సార్. అయితే ఇక మీ దృష్టిలో బీజేపీ కొత్త ఎంపీ ఫేస్